ఛానల్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. అన్నదానం చేపట్టిన రాజేష్. టిట్కో గృహాల వద్ద రేషన్ దుకాణం ఏర్పాటుకు ప్రతిపాదిస్తాం. డిఎస్ఓ శంకరన్. అనారోగ్యంతో మృతి చెందిన విద్యుత్ లైన్మ్యాన్ హేమకిషోర్. పొంగనూరుకు విచ్చేసి ప్రజలకు ఆశీస్సులు అందించిన శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి. కుమ్మరవీధి మకాన్ వద్ద మిలాదు నబీ వేడుకలు మరియు ప్రార్థనలు. వార్తలోని వివరాలు. కోకోవాండ్ల ఊరిలో డిసెంబర్ మాసంలోపు మౌలిక వసతులు పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు నగరపాలక పరిధిలో 49వ వార్డు, 50వ వార్డు కోకోవాండ్ల ఊరిలో మట్టి రోడ్డు, డ్రైనేజ్, విద్యుత్ సౌకర్యాలు, కుక్కల బెడద, అంబులెన్స్ సమస్య వివిధ అంశాలపై గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించారు. అపోలో హాస్పిటల్ వెనుక వైపు నుంచి కోకోవాండ్ల ఊరిలో జిల్లా కలెక్టర్ స్వయంగా 2 కిలోమీటర్లు నడిచారు. గ్రామస్తుల సమస్యలను ఓపిగ్గా విన్నారు. అనంతరం గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని డిసెంబర్ లోపు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి డిసెంబర్ లోపు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ గ్రామీణ ప్రాంతాలలో సుమారు 100 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టడానికి ఆమోదించడం జరిగిందని తెలిపారు. సుమారు 70 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకు వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కాలనీల్లో రోడ్ల నిర్మాణం పనులు జడ్పీ నిధుల ద్వారా ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు పలమనేరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో సుమారు జడ్పీ నిధుల ద్వారా 1.50 కోట్ల రూపాయల ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడు, నిగర్వి, అందరి ఆత్మీయుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అని బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ అన్నారు. గురువారం ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన సంబరాలను పొంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ బస్టాండ్లోని దివంగత వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. తర్వాత రాజేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పొంగనూరును ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి మిథున్ రెడ్డి అని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం తమ సొంత నిధులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేశారన్నారు. అలాంటి ఆయనకు ఎలాంటి స్కామ్ చేసే అవసరం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు మా ప్రియతమ నాయకుడు ప్రజాహృదయ నేత పార్లమెంట్ టైగర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక బస్టాండ్ లో అన్నదానము కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము మిథునన్న బర్త్డే గాని పెద్దయిన బర్త్డే గాని గత 18 సంవత్సరాలుగా ఘనంగా ఇదే బస్టాండ్ నిర్వహిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు ఒక పక్క బర్త్డే చేసి సంతోషంగా ఉన్నా ఇంకొక పక్క బాధగా ఉంది. మా మిథునన్ని అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి దగ్గర 50 రోజులు అవుతోంది. లిక్కర్ కేసు అనేది ఊరికే సృష్టించి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అని 320 కోట్లు అనేసి ఇప్పుడు అంటా ఉన్నారు. మా పెద్ద ఆయన మిథునన్న దాన ధర్మాలే 5,000 కోట్లు దాటిటాయి ఇప్పుడు వరకు. ఏమి వాళ్ళకేం అవసరం లేదు. 3,000 కోట్లు 320 కోట్లు ఇప్పుడు వరకు వాళ్ళ సొంత నిధులతో సొంత డబ్బులతో 5,000 కోట్లు వరకు వాళ్ళు దాన ధర్మాలు చేసింటారు. వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు. వాళ్ళు స్కామ్ చేయాల్సిన అవసరం లేదు. పుంగనూరుకి మంచి చేసినారు. రోడ్లు గాని ఇప్పుడంతా బైపాస్ అంతా వేసి లక్షల్లో కోట్లలో పోతోంది. ప్రజలకు అంత మంచి చేస్తారు. ఎప్పుడైనా ప్రజలకు మంచిగా కొడతారు కానీ మా మిథునన్న ఎప్పుడు చెడ్డ కోరరు. త్వరగా మా మిథునన్న దేవుని ఆశీస్సులో ఈ 5-6 రోజుల్లో బయటకు వచ్చేస్తాడని కడిగిన ముత్యంలా ఈ కేసు అనేది ఏం లేదు. కడిగిన ముత్యంలా మళ్ళా మా మిథునన్న ప్రజల్లోకి వచ్చి తిరిగి మంచి చేస్తారని కోరుకుంటున్నాను. టిక్కో గృహాల వద్ద నివాసితుల సౌకర్యార్థం రేషన్ షాపు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి శంకరన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం పొంగనూరులోని టిక్కో గృహాల సముదాయంలో రేషన్ షాపు ఏర్పాటును పరిశీలించారు. ప్రస్తుతం నివాసం ఉన్న వారి రేషన్ కార్డులు వివరాలను సేకరించాలని తహసీల్దార్ రాముకు సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సివిల్ సప్లై చిత్తూరు డిటి శ్యాంప్రసాద్, ఆర్ఐ ఫణికుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ ఇచ్చి పెండింగ్ అట్లా పెట్టున్నారు కదా, చేయలేదు కదా. చేస్తామంటున్నారు. ఏదో కోర్టు ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి రత్నప్ప? 25 నీకెన్ని కార్డులు ఉన్నాయి? ప్రాబ్లం ఆల్రెడీ తీసుకున్నారా నీ దగ్గర? ఎక్కడికి క్రియేట్ చేద్దాం అనుకున్నా ఈ కార్డులేనా? డైలీ తీసుకో. మనకు ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రెండోసారి పని లేకుండా అట్టే పెట్టుకోవాలి. మొత్తం బైఫర్కేషన్ చేసిన దాంట్లో లాస్ట్ 1100 అంటే మనం ఏదైతే డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం కన్వీనర్లు బోడే మోహన్ యాదవ్ మరియు శ్రీధర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు సిబిఎస్ ను అమలు చేయడానికి ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఫలితాలు విడుదల చేసి వివిధ పరిపాలనా కారణాల రీత్యా ఆలస్యంగా ఉద్యోగ నియామకం పొందిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు, పోలీసులకు, గ్రూప్ 1, 2 ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము 57ను అమలు చేసి పాత పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఇప్పటికే 16 రాష్ట్రాల నందు మేము 57ను అమలు చేశారని, తెలంగాణ హైకోర్టు కూడా డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, వీటిని అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎస్టీయూ నాయకులు కడియాల మురళి, అయూబ్ ఖాన్, మంజునాథ్, బుడన్న,
శంకర్, లింగమూర్తి, శ్రీరాములు రెడ్డి, శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్సి 2003 ఉపాధ్యాయులు రాజేష్, కిరణ్, బాలరాజు, దీపారాణి, శ్వేత, గంగులమ్మ, సౌజన్య, మణి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2003 ఉపాధ్యాయుల టీచర్స్ ఫోరం యొక్క పిలుపు మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల వద్ద మెమో 57 అమలు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మెమో 57 అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1/9/2004 నుండి సిపిఎస్ను అమలు చేస్తున్నారు. ఆ సిపిఎస్ అమలుకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులు, అలాగే పోలీసు ఉద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు దాదాపు 11,000 మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వీరందరికీ కూడా న్యాయబద్దంగా పాత పెన్షన్ అమలు చేయాలి. ఈ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక మెమో 57ను ఇవ్వడం జరిగింది. ఆ మెమో 57ను మన భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాలు ఇదివరకే అమలు చేస్తున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ మెమో 57 అమలు చేసి ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారికందరికీ కూడా పాత పెన్షన్ను అమలు చేయాలని ఈరోజు పొంగునూరు డివిజన్ నందు తాలూకా కేంద్రమైనటువంటి తహసీల్దార్ వారి కార్యాలయంలో ఉపాధ్యాయులందరూ కూడా నిరసన తెలియజేసి ప్రభుత్వానికి మాకు న్యాయబద్దంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ అమలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. జై ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. తన జీవితకాలం అంతా కూడా ప్రభుత్వానికి పనిచేసినటువంటి ఉద్యోగస్తుడికి పెన్షన్ పొందడం అనేది అతడి హక్కు. రాజ్యాంగంలోనే కల్పించినటువంటి హక్కును ప్రభుత్వాలు రకరకాల పేర్లతో తొలగించడం న్యాయమైనటువంటిది కాదు. ఏదైతే 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందారో వాళ్ళకి తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 57 మెమోని అమలు చేసి వెంటనే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాలు ఇచ్చినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా దీన్ని అమలు చేయకపోవడం, అనేక పోరాటాల ద్వారా, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా నిమ్మక నీరెత్తు ఉండడం చాలా శోచనీయం. ఇది అనేక ప్రజల యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 2003 డిఎస్సి వారికి కావచ్చు, ఇతర ఉద్యోగస్తులకు కావచ్చు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, దీనికోసం పోరాటాలకి దేనికైనా కూడా సిద్ధమని, దీన్ని సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తూ వీరందరికీ కూడా మా మద్దతునిస్తున్నాం. 20 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ప్రభుత్వానికి సేవలు అందించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నాకు 5,200 రూపాయల పెన్షన్ని ప్రతి నెల మంజూరు చేస్తావు. కనీసం సామాన్య మానవుడు అందుకుంటున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్లో నన్ను కలపాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అదన్నా ప్రతి నెల 4,000 అన్నా వస్తుంది. మా సిపిఎస్లో జూలైలో పడింది 5,200. ఇంతవరకు రెండో పెన్షన్ లేదు. ఈ కొత్త దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ని మాకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని శతకోటి వందనాలతో ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు పెన్షన్ విధానం. ఈ పెన్షనే లేకుండా పోతే ఆయన ఇచ్చే వడ్డీ మీద ఆధారపడాలంటే కనీసం టాబ్లెట్లు కూడా చాలడం లేదు. కాబట్టి ప్రభుత్వము మా మీద దృష్టి పెట్టి ఈ కొత్త సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ అమలు పరచవలసిందిగా ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున కోరుకుంటున్నాను. హరిహరపుర శ్రీమఠం పీఠాధిపతి శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వాములు వారు గురువారం పొంగునూరుకు విచ్చేశారు. ఆయనకు బ్రాహ్మణ సంఘం నేతలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పుంగమ్మ కట్టపై గల వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయన కోసం
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులయ్యారు. పీఠాధిపతిని స్వాగతిస్తూ శోభయాత్ర నిర్వహించారు. ఆయన భక్తులను ఆశీర్వదిస్తూ రథంపై ముందుకు సాగారు. అనంతరం శ్రీ 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 రామానంద తీర్థ సరస్వతి స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు.
గురువారం పొంగనూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ వింగ్ డైరెక్టర్ చెంగారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరిమాకులపల్లి సమీపాన నూతన బైపాస్ రోడ్లో మిథున్ రెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. త్వరలోనే మిథున్ రెడ్డి బయటకు వస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పెద్దలు, మా అందరి ఆరాధ్య దైవమైనటువంటి పెద్ద ఆయన కుమారులు, మా యువ నాయకులు మిథున్ రెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా మా పుంగనూరు మండలం నుంచి వచ్చినటువంటి మా పెద్ద ఆయన అభిమానులు, నాయకులు అందరూ కూడా పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మా మిథునన్న పైన పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ తొలగిపోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము. ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి ముందుట్లాగా ఎప్పటిలాగా మా అందరి ప్రజలకి సేవ చేస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, మా పెద్దలంతా ఉన్నారు, మా గ్రామ పెద్దలు, ఇక్కడ చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నా. జై జగన్. విద్యుత్ శాఖ లైన్మెన్ హేమకిషోర్ అనారోగ్యంతో మృతి చెందారు. పెదపంజాని మండలం నెల్లిమంద లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య కారణంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ 10వ తేదీ బుధవారం మరణించారు. ఈయన 1104 యూనియన్ డిస్కమ్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. యూనియన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినట్లు సభ్యులు తెలిపారు. యూనియన్ నాయకులు, సహ ఉద్యోగులు హేమకిషోర్ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ముస్లిం మత పెద్దలు హితవు పలికారు. మిలాదు నబీ పండుగను పురస్కరించుకుని గురువారం పొంగనూరు పట్టణం కుమ్మర వీధిలోని మకాన్ వద్ద మహమ్మద్ ప్రవక్త పేరుపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కుల మతాలకు అతీతంగా ఇతరులపై ప్రేమ, అభిమానంతో ఉండాలని, ప్రవక్త చూపిన శాంతి మార్గంలో అందరం నడవాలన్నారు. రాత్రి 8 గంటల నుంచి మత గురువులచే బయాన్ ప్రారంభమవుతుందని చెప్పారు. وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا عذاب الدارين وقنا عذاب الميزان وقنا عذاب الصراط اللهم أعني على ذكرك وسلام किया। हम तमाम ने खड़े होकर जो भी कुरान मुकद्दस की आयतें सूरतें पढ़ी, मौला पाक परवरदिगार आलम तेरे महबूब की बारगाह में हम तमाम गुलामाने रसूल ने झूम झूम कर दूध पास्त को मौला अपनी बारगाह में कबूल अता फरमा। इन तमाम का सबा हम सब के आका, प्यारे आका जनाब अहमद मुस्तफा मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह नाज में हदियतन तोहफतन पेश कबूल अता फरमा। मौला तेरे बंदों की तरफ से हुजूर के उम्मती होने के नाते गुलामों की तरफ से तमाम नज़र नियाज का सवाब तेरे महबूब की बारगाह पेश कबूल अता फरमा। या अल्लाह पाक परवरदिगार आलम हुजूर के तवस्सुल से तमाम अंबिया इकराम, रसूलान निज़ाम, सहाबा, सहाबिया, ताबीन, ताबीन इसका सबब जुमला पंजत ने पाक की बारगाह पेश कबूल अता फरमा। या अल्लाह इसका सबब जुमला शुहदा इकराम रज़ियल्लाहु अलैहिम अजमईन की बारगाह पेश कबूल अता फरमा। या अल्लाह तमाम जानिसारे इस्लाम में कुर्बान होने वाले तमाम की बारगाह में पेश कबूल अता फरमा। या अल्लाह सालिहीन, सिद्दीकीन, तय्यबीन, ताहिरीन की बारगाह में पेश कबूल अता फरमा। मशारिक से लेकर मगारिब तक, शुमाल से लेकर जुनूब तक जहाँ कहीं भी तेरे महबूब बंदे वली आराम फरमा है, तमाम की बारगाह में पेश कबूल अता फरमा। या अल्लाह जुमला मरहुमीन मरहुमात मुस्लिमीन और मुस्लिमात के रूह की बात को पेश कबूल अता फरमा। को तेरे महबूब के आशिक को मौला हाजिरी की शरफ से मौला मुशर्रफ अता फरमा। या अल्लाह पाक परवरदिगार आलम कुमार मोहल्ले में रहने वाले जितने भी अफराद इसमें हिस्सा लिए हैं, मौला आने वाले साल फिर से इन्हें हिस्सा लेने की उम्र में बरकत अता फरमा। या अल्लाह तमाम देने वाले तमाम हाजरीन में से अगर कोई बीमार है तो मौला हुजूर के सदक़े से मिलाद के वसीले से उन्हें शिफाई कुल्ली अता फरमा। तमाम मौला तमाम के अंदर जज्बा और कुव्वत हैदरी अता फरमा ले। ए अल्लाह हम तमाम के इस नज़र नियाज को कबूल फरमा ले। ए अल्लाह अभी से लेकर रात तक मौला जिक्र अज़कार होने वाले हैं, बाद हो ईशा मौला प्रोग्राम जलसा और मौला करीम तकरीर खिताबत होने वाले हैं। मौला तमाम लोगों को मौला दावत के साथ बयान में भी शिरकत होने की तौफीक अता फरमा, तमाम को हिदायत अता फरमा। ए अल्लाह हम तमाम को कुछ दे या ना दे मदीने की हाजिरी से मुशर्रफ अता फरमा दे। ए अल्लाह तमाम उलमा इकराम तमाम दीवानी के हाजिरी को कबूल फरमा ले, आमीन को कबूल फरमा ले, नियाज को कबूल फरमा ले। या अल्लाह कुछ
दे या ना दे, हम तमाम को हुजूर की मोहब्बत में मरने जीने की तौफीक अता फरमा दे, शरीयत मुतहरा पर अमल करने की तौफीक अता फरमा दे। या अल्लाह, यहाँ पर कोई तेरा नेक बंदा है, उनके वसीले से हमारी महफिल को, मिलाद को, जश्न ईद मिलाद नबी के जलसे को कबूल अता फरमा। से तोरी किस्मत जगा कर जरूर आप पर हो सलाम, आप पर हो मदीने के आका, मदीने के सरवर, जरूर आप पर हो सलाम, आप पर हो। इस उम्मत की खातिर घर को लुटाए, इस उम्मत के खातिर खोलो बहाए, इस उम्मत के खातिर एक दिन न सोए, इस उम्मत के खातिर शबो रोज रोए, शबो रोज रोए। इस उम्मत पे आका करम है तुम्हारा, इस उम्मत पे आका करम है तुम्हारा, दरूद आप पर हो सलाम आप पर हो। జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గురువారం రోజు ఉమ్మడి విధి మకాన్ మదీనా మసీద్ వద్ద జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగింది. జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 571వ సంవత్సరము ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 4:45 జన్మించినారు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మనించి ఇప్పటి వరకు 1500 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచిగా అన్ని ప్రపంచమంతటా ఆయన పుట్టినరోజు నాడు అన్నదానాలు, స్వీట్లు పంచడాలు అన్ని జరుగుతుంది. మిలాదున్ నబీ పండుగ చేస్తాము. ఈ మన కుమ్మరీదులు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జశ్న ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తాము. మధ్యాహ్నం పూట అన్నదాన గొప్ప అన్నదాన కార్యం జరుపుము. మరలా సాయంత్రము 7 గంటలకు బెంగళూరు చెందిన పెద్ద పెద్ద మత గురువులు వచ్చి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి బయాన్ చేశారు. మళ్ళా సాయంత్రము 7 గంటలకు కూడా అన్నదాన కార్యం జరుము. బయాను 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఈ బయాన్ కార్యక్రమం జరుగును. ఈ బయాన్ కార్యక్రమము మళ్ళా అన్నదాన కార్యక్రమం వల్ల విచ్చేసి జయప్రదం చేస్తుండగా కోరుతున్నాము. ఇట్లు మనం కేసీటీవీ ద్వారా ఈ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ని చూపడమైనది. ఈ ప్రజలంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఇట్లు మదీనా మస్జిద్ కుమార్ మొహల్లా मिलादुन नबी कमेटी पुंगनूर। शहर पुंगनूर में कुमार मोहल्ला मदीना मस्जिद की जानिब से और अहले कमेटी और तमाम हजरात की जानिब से जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम 1500 साला बनाया जा रहा है, जिसमें शहर बेंगलुरु से दूर दूर से उलमाए किराम तशरीफ़ ला रहे हैं, जिनका बेहतरीन अंदाज में बयान होगा और सीरत मुस्तफ़ा और ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ताल्लुक से और नमाज रोज़े के ताल्लुक से बयान होगा। लिहाजा तमाम हजरात से गुजारिश है कि इस जलसे में तशरीफ़ लाएँ और रात में बयान के बाद भी खाने का इंतज़ाम है, लिहाजा दोपहर में भी खाने का इंतज़ाम रहा और रात में भी दोपहर में भी खाने का इंतज़ाम रहा और रात में भी खाने का इंतज़ाम है। इसलिए तमाम हजरात से गुजारिश है कि आप अपने थोड़े से वक्त को निकाल कर इस जलसे में आए। इंशाअल्लाह अल्लाह तबारक व तआला आपको दुनिया में भी कामयाबी अता फरमाए, आखिरत में भी कामयाबी अता फरमाए। अस्सलाम वालेकुम। రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి నాయకుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సిద్దిక్ మాట్లాడుతూ అక్రమ కేసులో మా నాయకుడు మిథున్ రెడ్డిని జైలు పాలు చేసి రాజ్యాంగాన్ని కోని చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వడ్డీతో సహా ఇచ్చి తీరుతామని తెలియజేశారు. కార్యక్రమంలో సాదిక్, సిద్దిక్, అబ్దుల్లా, యాసిన్, తాజుద్దీన్, లడ్డు, ఇమ్రాన్, రజిక్, జబీర్, నరేష్, సీను, మణి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఎక్కిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల ఘనంగా అన్న కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనందరూ తెలిసిన విషయమే, ఇవాళ మా మిత్రులని భయపెట్టించాలని చెప్పి జైలు పాలు చెప్పి ఏదో సాధించాలని చూస్తున్నారు. మా నాయకుల గురించి మాకు ఎంతగానో నమ్మకంతో ఉన్నామో, మా నాయకుడు ప్రతిదానికి దమ్మున్నోడు, మా నాయకుడు ప్రతిదానికి ప్రతీకారానికి వడ్డీతో సహా ఇవ్వగల సామర్థ్యం నాయకుడు మా పెద్ద మిథున్ రెడ్డి గారి సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రులు ఏదో గెలుపుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో చాలా పెద్ద పొజిషన్ కి పోవాలని చెప్పి కోరుకుంటూ జై మిత్రులు, జై పెద్దాయన, జై జగన్. పెద్దపంచాని మండలం అప్పినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం సాయంత్రం పాఠశాల అనంతరం యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో రణబేరి పోస్టర్ ను రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మరియు హెచ్ఎం సుభాషిణి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవి రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని 12వ పీఆర్సీ కమిషనర్ ను నియమించి 30% ఐఆర్ను, డిఏలను, బకాయిలను విడుదల చేయాలని, సిపిఎస్, జిపిఎస్లను రద్దుపరిచి ఓపీఎస్ ను అమలు చేయాలని, పాఠశాలల్లో ఒత్తిడి లేకుండా పనిచేసే వాతావరణం కల్పించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ రణబేరి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, ఎంవి రమణ, శంకర్ రెడ్డి, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, మురళి, శంకర్, హరికృష్ణ, సోమశేఖర్, భారతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, అన్నదానం చేపట్టిన రాజేష్. టిట్కో గృహాల వద్ద రేషన్ దుకాణం ఏర్పాటుకు ప్రతిపాదిస్తాం, డిఎస్ఓ శంకరన్. అనారోగ్యంతో మృతి చెందిన విద్యుత్ లైన్మెన్ హేమకిషోర్. పొంగనూరుకు విచ్చేసి ప్రజలకు ఆశీస్సులు అందించిన శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి. కుమ్మరవీధి మకాన్ వద్ద మిలాదు నబీ వేడుకలు మరియు ప్రార్థనలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం.